దాంతో పాటుగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శాతవాహనం జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయి ఒక కొత్త విద్యా సంస్థ రానటువంటి పరిస్థితులలో, కనీసం వైస్ ఛాన్సలర్ నియమించుకోలేనటువంటి పరిస్థితులలో ఆనాడు శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా వేసుకునే పరిస్థితి లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వేసుకునే పరిస్థితి లేకపోతే ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఒక గ్రోత్ చూపెట్టే విధంగా 60 చొప్పున 2 క్లాసులకు LLB అడ్మిషన్లు ప్రభుత్వ తరఫున శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్, అదేవిధంగా 60 సీట్లు LM చొప్పున తీసుకోవడానికి ఇలా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటుగా ఇంకొక వైద్య రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, మనకి ఇప్పటికే MNG హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్న సందర్భంగా మనకు ఒక క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి పద్మశ్రీ అవార్డుగా ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి నోరి దత్తాత్రేయ గారిని తెలంగాణ ప్రభుత్వం అడ్వైజర్గా నియమించుకొని రాబోయే కాలంలో క్యాన్సర్ నివారణకు చర్యలు జిల్లా కేంద్రాల దాకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి MNG హాస్పిటల్తో పాటుగా, ఎందుకంటే వారి గతంలో బస్సుతారం కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సలహా సూచనలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి సంబంధించి తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వారిని అడ్వైజర్గా నియమించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే MNG హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కావచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్కి ఆమోదం చెప్పడం కావచ్చు, ప్రభుత్వం ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్కు సంబంధించినటువంటి ప్రివెన్షన్తో పాటుగా ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను.